మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో ప్రజాగ్రహం తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 538కి చేరింది. తమ దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయెల్, అమెరికా కుట్ర పన్నుతున్నాయని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆరోపించారు. ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్పై సైనిక చర్య అవకాశాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న ప్రచారం పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళనకారుల్ని సైన్యం తీవ్రస్థాయిలో అణచివేస్తుండటంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కి చేరుకుంది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్టు చేసింది. మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాల్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలిస్తున్నాయి. ఈ ఆందోళనలకు సంబంధించి ఇరాన్, అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏవైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అందుకోసం సైనికాధికారులు ఇప్పటికే ట్రంప్తో చర్చించారని సమాచారం. ఇరాన్పై చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్ ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఆయన తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇరాన్లో భారీ నిరసనల నేపథ్యంలో ఆందోళనకారుల్ని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఉగ్రవాదులతో పోల్చారు. ఈ మూకలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని విమర్శించారు. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయెల్, అమెరికా కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడం తమ కర్తవ్యమని, అంతకంటే ముందు అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయకుండా చూడాలని అధికారిక మీడియా ఇంటర్వ్యూలో పెజెష్కియాన్ తెలిపారు. మరోవైపు ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారని, వారికి అండగా ఉంటామని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ శాఖ కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్తో ఆటలాడకండి అని హెచ్చరించింది. ట్రంప్ చెప్పారంటే ఏదో ఒకటి చేస్తారని ఇరాన్కు హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ పార్లమెంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తమపై దాడి చేస్తే తాము ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సంభాషించారు. ఇరాన్లో ప్రజా ఆందోళనలు, సిరియా, గాజాలో పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.